జెన్జీ రెవల్యూషన్ తో నేపాల్ మండిపోతుంది. 25 ఇయర్స్ బిలో ఉన్న యువత ఇక్కడ సామాన్యులమైన మేం సరైన ఉపాధి లేక నిత్యావసరాల కోసం ఎవ్రీడే స్ట్రగుల్ అవుతూ ఉంటే రాజకీయ నాయకులు అన్నింటిలో అవినీతి చేస్తున్నారని, వాళ్ళ పిల్లలు మాత్రం మేం కట్టిన పనులతో సర్వభోగాలు అనుభవిస్తున్నారు అంటూ లగ్జరీ కార్స్, లావిష్ లైఫ్ స్టైల్ తో పాటు విదేశాల్లో చదువులు, ట్రిప్పులు, ఇంకా ఇక్కడ ఉన్న ఉద్యోగాల్లో కూడా వాళ్ళ బంధువులకు, సన్నిహితులకు మాత్రమే వచ్చేలా చేస్తున్నారంటూ సామాన్యులకు మాత్రం తినడానికి తిండి కూడా లేని దీనమైన బతుకు వెల్లదీస్తున్నారని సోషల్ మీడియా వేదికగా గత కొన్ని రోజుల నుండి ఒక మూవ్మెంట్ తీసుకొస్తున్నారు. సో నేపాల్ గవర్నమెంట్ సెప్టెంబర్ 4th ఈ రెవల్యూషన్ ను కంట్రోల్ చేయాలని 26 సోషల్ మీడియా యాప్స్ ను బ్యాన్ చేసింది. దీనికి నిరసనగా సెప్టెంబర్ 8th రోడ్ల మీదికి భారీగా కదిలిన యువత అల్లకల్లోలం సృష్టిస్తూ పీఎం, ప్రెసిడెంట్ ఇండ్లకు, ఇంకా పార్లమెంట్ భవనానికి కూడా నిప్పు పెట్టిండ్రు. తర్వాత సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేసినామని చెప్పినా కూడా ఇక్కడ జరుగుతున్న అవినీతి ఆగే వరకు మేము మా ప్రొటెస్ట్ ను కొనసాగిస్తామంటూ ముందుకు కదులుతున్నారు. ఈ నిరసనల్లో భాగంగా మాజీ ప్రధాని భార్య మంటల్లో చనిపోగా 19 మంది యువత కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. ఈ సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయలేక ప్రస్తుత పీఎం పి ఓలీ రిజైన్ చేసిండు. ఇంకా కాట్మాండ్ మేయర్ గా కొనసాగుతున్న బాలెన్ షాని నేపాల్ ప్రధానమంత్రిగా చేయాలని జెన్జీ వర్గం కోరుకుంటుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో ఉంటూ వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని నిందలు ఉన్న జెన్జీ కిడ్స్ అదే సోషల్ మీడియాను వాడుకొని వాళ్ళ జీవితాలను మార్చగలిగే నాయకుడిని ఎన్నుకోగలిగే స్థితిలో ఈ రోజు నేపాల్ యువత ఉంది.